ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. అమ్మా, ఇంతటితో ఈ వ్రత కథ సమాప్తం అయింది. అమ్మా, ఆ పూలు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం అక్షతాన్ సమర్పయామి, పుష్పాన్ సమర్పయామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అమ్మా, పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అరే అయ్యో, పెద్దవారు అత్తయ్య గారు మావయ్య గారు, ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. పిల్లా పాపలతో సుఖంగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండడమే కాదు, మా నానమ్మ ఒంటరైపోయింది. ఆవిడికి త్వరలో ఓ పిల్లనో పిల్లాడినో ఇచ్చి నానమ్మని హ్యాపీగా ఉండేలా చేయండి. ఒరేయ్, వాళ్ళకు బాగానే చెప్తున్నావు, ముందు పెళ్ళయింది మీకురా. మీ సంగతి ఏంటో తేల్చు. రెడీనా? అమ్మా, ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వండి. అలాగే పంతులు గారు. పంతులు గారు, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. తర్వాత వీళ్ళిద్దరి కార్యానికి కూడా మంచి ముహూర్తం ఉంటే చూసి పెట్టండి. అది కూడా జరిపించేద్దాం. తప్పకుండా అమ్మా. ఇదిగో పంతులు గారు, మంచి ముహూర్తం కావాలి, అది తొందరలో దగ్గరలోనే కావాలి చూడండి. నీకెందుకు అంత తొందర? కనీసం వాళ్ళని చూసైనా మీలో చలనం వస్తుందేమోనని. అసలు నీ నోట్లో నోరు పెట్టకూడదే. పంతులు గారు, మంచి ముహూర్తం. అదే చూస్తున్నానమ్మా. అమ్మా, ఈ పిల్లలిద్దరి జాతక ప్రకారం మరో నెల రోజుల వరకు శోభనానికి మంచి ముహూర్తం లేదు. పంతులు గారు, మరి నెల రోజుల? పంతులు గారు, నెల రోజులేంటండి, సరిగ్గా చూడండి ఒకసారి. ఆయన చూసే కదా చెప్పారు. మీరు ఆగండి, మీకేం తెలీదు. పంతులు గారు, ఇంకొక ముహూర్తం ఏదైనా ఉంటే పెట్టండి. అంటే ఏంటి? ఏదో పెట్టుడు ముహూర్తం పెట్టించేద్దాం అనుకుంటున్నావా? మంచి ముహూర్తం లేదని పంతులు గారు చెప్తున్నారు కదా. అది కాదత్తయ్య, మరి నెల రోజులు లేకుండా ఎలా ఉంటాయి? నెల రోజులు లేకుండా ఎలా ఉంటాయి అంటే అది పంచాంగం చెప్తుంది. ఆయన చెప్తున్నాడు, నీకు నాకు ఏం తెలుసు? ఏం పంతులు గారు, అంతే కదా? అవునమ్మా, కార్యం అంటే కొత్త జీవితాలు ప్రారంభించడానికి పెట్టే ముహూర్తం. ఏదో ముహూర్తం పెట్టి మమ అనిపించడం మంచిది కాదు. మాకు అలాంటి ముహూర్తాలు అస్సలు వద్దండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలకాలం కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. వాళ్ళ సంతోషమే మా సంతోషం కూడా. నెల కాదు, 2 నెలలు పోయినా సరే మంచి ముహూర్తం దొరికినప్పుడే కార్యం చేద్దాం పంతులు గారు. సరేనమ్మా, నెల రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్తాను. వస్తానమ్మా. పదండి పంతులు గారు, నేను కూడా వస్తాను.
పంతులు గారు, చాలా థ్యాంక్స్ పంతులు గారు. నేను చెప్పమన్నట్టు నెల రోజుల వరకు ముహూర్తం లేదు అని అబద్ధం చెప్పినందుకు. ఆంటీ చూడమ్మా, వాస్తవానికి శాస్త్రాన్ని మోసం చేసేలా అబద్ధాలు చెప్పకూడదు. కానీ నా పరిస్థితి అలా ఉంది. నా భార్య ఆసుపత్రిలో ఉండడంతో డబ్బులు అవసరమయ్యి మీరు చెప్పమన్న అబద్ధానికి డబ్బులకు ఆశపడి ఒప్పుకున్నాను. ఇంతకీ మీ అబ్బాయికి ప్రాబ్లం అన్నారు, ఏం ప్రాబ్లం అమ్మా? ప్రాబ్లం అంటే వాడికి త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి పంతులు గారు. అనుకోకుండా పెళ్లి చేయాల్సొచ్చింది. ఇప్పుడు శోభనం అది ఇది అంటే వాడు చదువు మీద కాన్సంట్రేషన్ చేయలేడు. వాడి జీవితం స్పాయిల్ అయిపోతుంది. అందుకని చెప్పి అలా చెప్పించాల్సొచ్చింది. కార్యక్రమం ఒక నెల రోజుల తర్వాత జరిగితే ప్రాబ్లం ఏంటి? ఆ పెళ్ళెట్టు నా కోడలు అయిపోయింది కదా. జీవితం ఇంపార్టెంట్ కదా. అందుకే మీతో అలా అబద్ధం చెప్పించానే తప్ప కావాలని కాదండి. ఇదిగోండి, మీకిస్తానన్న 1,00,000 రూపాయలు తీసుకోండి పంతులు గారు. మీ భార్య హాస్పిటల్లో ఉందిగా, ఆవిని బ్రతికించుకోవాలి కదా. తీసుకోండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. ఉమ్. అమ్మా ఆంటీ, వ్రతం ఎలా చెడగొడదామా అని నేను ఆలోచిస్తూ ఉంటే నాకు ఈ ఐడియానే తట్టలేదు. ఇదంతా మీరు ప్లాన్ చేశారా? మరి లేకపోతే ఆ పల్లవి ప్లాన్ చేసి పెళ్లి చేసేస్తుందా? అది దగ్గరుండి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకుంటూ పోతే ఇక నేనేం చెయ్యాలి? అందుకే ఎవరితో చెప్పించాలో వాళ్లతోనే చెప్పించాను. ఎక్కడ మెలిపెట్టాలో అక్కడే మెలిపెట్టాను. ఈ నెల రోజుల గ్యాప్లో వాళ్ల తలరాతను మార్చేస్తాను చూడు. అమ్మా వైష్ణవి, కాస్త కాఫీ తీసుకురామ్మా. అమ్మా వైష్ణవి, కాఫీ తీసుకురామ్మా. అబ్బో, ఏ ముసలాడికి కాఫీలు అందించాలా? నేనేమైనా పని మనిషినా? అమ్మా వైష్ణవి, మామయ్య, ఇదిగోండి కాఫీ. అదేంటి గుండమ్మా, నీకు అసలే హెల్త్ బాగోలేదు కదా, నువ్వు కాఫీ తీసుకుని రావడం ఏంటి? వైష్ణవి ఏమైంది?